క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, 1990లో పాతకారాయిగూడెం లేదా చిన్నమ్మగూడెం అని పిలువబడే గ్రామంలో ముగ్గురు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. వారు ముగ్గురు కలిసి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుట ఆరంభించినారని అక్కడి మరి గ్రామస్తులు చెప్తున్న చరిత్ర. వారిలో మొదటివారు కీర్తిశేషులు బొంతు కృష్ణమూర్తి గారు. ఆ తదుపరి రెండవ వారు మరి కీర్తిశేషులు ఉజ్జాల నాగులు గారు. మూడవ వారు వచ్చి కీర్తిశేషులు జంగాల నాగారావు గారు. ప్రియులరా, ఈ ముగ్గురు క్రైస్తవ సంఘాన్ని స్థాపించాలని, వారి గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా పూజించబడాలని, మహింపరచబడాలని, ఘనపరచబడాలని ఆశించి అక్కడ క్రైస్తవ సంఘాన్ని 1990లో అనగా నేటికి 35 సంవత్సరాల క్రితం వారు ఈ యొక్క మందిరాన్ని మరి సంఘాన్ని ఆరంభించారు. ప్రియులరా, ఆ తదుపరి అదే సంవత్సరం చివరిలో దాదాపుగా గౌరవనీయులు కీర్తిశేషులు చీకటి రాఘవయ్య గారు వారి సొంత స్థలమును మందిర నిర్మాణం కొరకు ఇచ్చి ఈ మందిరాన్ని వారు కట్టుకున్నారు. కట్టబడిన ఈ మందిరము ఆ నలుగురు కూడా ప్రభు మహిమలోనికి వెళ్ళిపోయిన తదనంతరము వారి బంధువులు కొందరు ఇంకా మా పితరుల జ్ఞాపకంగా అని చెప్పి వారు కొనసాగించడము, కొద్దిమంది అక్కడ బాప్తిసం తీసుకోవడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ దీని చరిత్ర మీ ముందు ఉంచాలని, వారు ఒక కొత్త నిర్మాణం చేపట్టాలని తలంచి ఉన్నారని చెప్పటానికి రెండవ ఎపిసోడ్గా ఈ వీడియోని మరి నా ప్రియమైన స్నేహితులకు, దేవుని బిడ్డలకు వారి ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. దయచేసి ఆ చిన్న సంఘం కొరకు వారి విశ్వాసమును వారు కడవరకు కాపాడుకున్నట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో హృదయపూర్వకంగా మిమ్మల్ని మరి బతిమాలుకుంటూ ఉన్నాను. ప్రభుని ఆత్మ మీతో ఉండునుగాక. ప్రభు ఈ విషయంలో తన కార్యమును జరిగించునుగాక. ఆమెన్.